ఈరోజు 6లతో మ్యాజిక్ చేద్దాం. అంటే 6లతో ఉన్నటువంటి దానికి ఏ విధంగా వస్తుందో. ఉదాహరణకి 666 ఇంటూ 111. మీకు ఇది ఎలా చేయాలో ముందు చెప్తాను. అంటే ఇదొక ప్రక్రియ. ఇటువంటివన్నీ విద్యార్థులకు అర్థమైనట్లయితే వారికి ఒక ఉత్సాహము, లెక్కలపై ఒక మక్కువ ఏర్పడి మీరు వారికి తెలియకుండానే లెక్కలపై అభిలాష పెంచిన వారు అవుతారు. ఓకే, చూడండి. దీనికి 3 చేసినట్టుగానే చెయ్యాలి, కానీ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం ఇంకొక ఇచ్చారు కానీ ఇది తీసుకుందాం. 666 ఇంటూ 111 అంటే 3 ఇంటూ 6 1 ఇంటూ 6 6. దీనికి రెట్టింపు 12. దీనికి ఇంకో 6 కలిపితే 18. ఇప్పుడు మళ్ళీ 6 తీసేస్తే 12, 6 తీసేస్తే 6. నెక్స్ట్ 6 2 1 క్యారీ 9 1 క్యారీ 3 1 క్యారీ 7. ఆన్సర్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ మూడో పాయింట్ రాలేదు కదా, 0 వేసుకోండి. ఇప్పుడు 073 926 3లో మీరు కానీ ఫాలో అయినట్టయితే ఇది మీకు అర్థమవుతుంది. చూడండి, దీనికంటే ఒకటి తగ్గిస్తే 925. దీనికంటే ఒకటి పెంచినట్టయితే 074. ఆన్సర్. ఓకే, ఎంత బాగుంది. మరొకటి చూద్దామా? మళ్ళీ ఇదే తీసుకుందాం. 666 ఇంటూ 222 ఏంటయ్యా అంటే 2 ఇంటూ 6 12. రెట్టింపు 24 6. 12 తీసేస్తే 24. 12 తీసేస్తే 12. 2 1 కలిపితే 6. 1 2 కలిపితే 8. తర్వాత ఈ 3 కలిపితే 7. 2 కలిపితే 4 1. ఇప్పుడు ఇది వచ్చాయి. ఇవి ఏమిటాయా అంటే ప్రాథమికమైనటువంటి వచ్చాయి. దీనికి వచ్చాయి 8 6 2. ఇప్పుడు దీని తర్వాత ఈ 3 రావాలి, ఈ 3 రావాలి. అంటే దీనికంటే ఒకటి తగ్గిస్తే 861. ఇది ఒకటి పెంచితే 148. ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ. ఇదే తీసుకుందాం. 666 ఇంటూ 444. ఇప్పుడు యూనిట్ ప్లేస్ చూడండి. 6 4 4 24. 24 2 కలిపితే 48. 48 72. 48 24. 24కి 4. ఈ 4 2 కలిపితే 50కి 0. అలాగే ఈ 50కి ఈ 2 5 కలిపితే 7. ఈ 7 దీనికి కలిపితే 55. 5 దీనికి కలిపితే 9 29. 295 704కి తీసుకోండి. ఇప్పుడు ఈ స్టెప్ రావాలి. అంటే దీని యొక్క ఆన్సర్ ఇంకా పూర్తి అవ్వలేదు. దీనికంటే ఒకటి తగ్గిస్తే 743. దీనికి ఒకటి పెంచితే 296. ఆన్సర్. 555 చూడండి. ఈ 5 తీసుకుందాం. 666 ఇంటూ 5 5 5. ఇప్పుడు 3 6 5 జార్ 30. 30కి 30 కలిపితే 60. 60కి 30 కలిపితే 90. 30 తీసేస్తే 60. 30 తీసేస్తే 30.
నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, 30కి 0, ఈ 3 కలిపి 63, ఈ 6 కలిపి 96 6, అలాగే ఈ 9 కలిసి 69 9, ఇది క్యారీ అయ్యి 36కి 36. ఇప్పుడు 3 ఇది ఆన్సర్. 9 3 6 9 6 3 0. ఇప్పుడు ఇంకా 3 రావాలి. ఈ 3 రావాలి కాబట్టి ఎలా వస్తాయి అంటే, దీనికంటే ఒకటి తగ్గిస్తే 6 3 6 2 9, దీనికి ఒకటి పెంచితే 6 0 0 ఆన్సర్.